ఈ రోజు ఒక రొటీన్ వ్లాగ్తో మీకు ముందుకు వస్తున్నాను. ఈ రోజు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం. అప్పుడైతే అక్కడ మనకి పిఆర్ కాలేజీ ఒక స్కూల్ ఉంటుందండి, బాలాచెరువు దగ్గర రోడ్లో అక్కడ అనమాట. మా ఇంటి దగ్గర 2 కళ్యాణ మండపాలు ఉంటాయి. నేను వచ్చే దారిలో వెంకీ కళ్యాణ మండపం అయితే కనిపించింది. మామిడిపళ్ళు అన్నీ ఫుల్ మార్నింగే ఉంటాయి కదా, కాకినాడలో ఏ ఊర్లోనన్నా ఉంటాయి. నేనైతే ఎప్పుడు బయటకు రాను కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న కళ్యాణ మండపం చాలా బాగుందన్నమాట, కొత్తగా కట్టారు. ఇదే మే ఫ్లవర్ అండి, మే నెలలోనే పోస్తుంది. జూన్ నెలలో తీసిన ఫుటేజ్ అనమాట. నేను ఎవ్రీ ఇయర్ పెడతాను కదా, మా నైబర్స్ పక్కన ఉందన్నమాట. చాలా బాగుంది. అంకుల్ చాలా మొక్కలు అయితే పెంచుతారు. ఈసారి ప్రూనింగ్ అయితే చేయలేదు. చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా, ఇంకా క్లియర్గా అయితే తీస్తాను ఈసారి. వెర్టికల్గా తీసిన హారిజెంటల్గా అన్నీ బాగా పెంచుతారనమాట. దీన్ని ఏమంటారో తెలుసా, మనకి లిచ్చీ పండు అనమాట. మన కాకినాడలో ఫస్ట్ టైం దొరికింది. నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి కానీ చాలా బాగుందనమాట. నేను మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ ఆమె బాగా అన్నీ మంచిగా సెట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. చిన్న బొమ్మలు, కాస్ట్లీ బొమ్మలు ఏమీ కాదు. చిన్న వీడియో అయితే తీశాను. వాళ్ళ మన వాళ్ళన్నీ మొత్తం బాడీ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మా కజిన్ ఒక ఆయన వీడియో పెట్టాను కదా, వెలుమూరు రాధాకృష్ణ గారు, ఆయన రాసి ఫేర్ చేసుకున్న ఎన్నో వేల పద్యాలు అనమాట. అక్షరమాల ఇవన్నీ పుస్తకాలు అయ్యి రాశారు. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఫుల్ వ్లాగ్ అయితే ఉంది చూడండి. అసలు ఎంత బాగున్నాయో, నేను షాక్ అయిపోయాను అనమాట. ఎప్పుడో చిన్న షార్ట్ తీసుకుందాం అనేసి ఫస్ట్లో అనుకున్నాను, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరని. తర్వాత వాళ్ళే అడిగారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన పాటల్లోనే ఎంత బాగా పాడారు. శ్రీరంగము, భుజంగము, చదరంగము, రణరంగము. శ్రీకృష్ణుడు భుజంగంపై విశ్రాంతిగా ఉన్న సమయంలో రాధాదేవి అడుగుతుంది, కృష్ణ చదరంగం ఆడుకుందాం అని. ఆడడం బాగానే ఉంటుంది కానీ నువ్వు ఓడిపోతే శ్రీరంగం రణరంగం అయిపోతుంది, నేను ఆడనంటాడు. బాగుందండి. ఓడిపోతే రణరంగం అయిపోతుంది, నాకు నీతో ఆడలేను అంటాడు. అది ఆ పద్యం. స్టార్ట్. మాధవ, యాదవ, శ్రీధర, దామోదర 4 మాటలు అవి. దామోదరుడు యాదవ కులమున పెరిగి శ్రీధరుడై ధరణిని రక్షించే, సృష్టిని కాపాడి మాధవుడాయే, రాధా మానస చోరుడై రాధాకృష్ణుడాయే స్వామి గోపాలుడు. అలాగా ఈ మాటలు చూసుకుని అలా పద్యాలు రాస్తాను. స్వర్ణ కమలము, స్వాతి ముత్యము, తుతులయలు, సాగర సంగమం, వెన్నెల, ఇవి 6 మాటలు. సినిమా పేర్లు. దీని పేర్లు చూసుకుని నాగాభరణ భూషితుడు శంకరుడు స్వర్ణ కమలమున మెరుగుతున్న పార్వతీ సమేతుడై, సాగర తీరము చేర స్వాతి ముత్యము వల్ల మెరుగుతున్న చంద్రుడు వారిపై సిరివెన్నెల కురిపించుతున్న పార్వతి ఆడుచూ పాడుచూ నాట్యము చేయుట గాంచి పార్వతీనాథుడు పరవశించే. బాగుంది. మా సిస్టర్ కేక్ సంబంధించినవన్నీ ఆర్డర్ పెడితే ఒక కిట్ లాగా మొత్తం కేక్ బేస్ అనమాట, అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ నేల ములక్కాయ దొరికాయండి, అవి గింజలు తీస్తున్నాను అనమాట. మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ పూజ సంథింగ్. ఒకరోజు నేను బయటకు వచ్చి ఉంటే ఉడతా అదేదో తింటూ ఉంది. నేను దానికి డిస్టర్బ్ చేయకుండా దానికి వీడియో తీసాను అనమాట. మా మమ్మీ ఇది ఎక్కడో సీనరీ అనుకుంది. మా ఇంటి బాల్కనీలోనే లాంగ్లో ఉందన్నమాట. వీడియో తీస్తూ ఉన్నాను. అది ఎంత క్యూట్ ఉందబ్బా, సూపర్ ఉంది అసలు. మార్నింగ్ 8 ఆ టైంలో అనుకుంటా. అది కొంచెం లేచి తీద్దాం దగ్గరికి అనుకుంటే పారిపోయింది అసలు. నిజంగా ఉడతలు ఎంత అందంగా ఉంటాయో కదా. ఒకరోజు నేను బయట నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. ఇలా ఆయుర్వేదిక్ పెడుతూ ఉన్నారు. చాలాసార్లు వీడియో తీసుకుందాం అనేసి అనిపిస్తుంది, ఏమనుకుంటారో అని. ఆ రోజు ఎవ్వరు లేరు అక్కడ, అయితే వీడియో తీశాను అనమాట. ఇవి నిజంగా పని చేయవో తెలియదు కానీ మూలికా వైద్యం ఇవన్నీ భలే ఉన్నాయి చూడండి. ఇవన్నీ చాలామంది చూసే ఉంటారు, బట్ అయితే మనకి ఒక రకమైన యాంగ్జైటీ అనమాట, ఏంటో తెలుసుకోవాలనేసి.
ఇవన్నీ ఈ ఫుటేజ్ ఏంటంటే ఏజెన్సీలో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో క్యాంప్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్న ఈవెన్ నేచర్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తే నాకు పంపిస్తే నేనైతే నా వ్లాగ్లో యాడ్ చేశాను. ఇది ఏంటంటే అండి పెద్దిపాలెం అటు సైడ్ ఏజెన్సీ వస్తుంది కదా, ఆల్రెడీ మీకు వాటర్ ఫాల్స్ పెట్టాను నేను. ఇది లైట్లేంటి వెలుగుతున్నాయి అనుకున్నారు కదా, ఇదేంటంటే మహాకాళీ మాత అనమాట. తాళ డ్రైవ్లో ఉంది, శ్రీలంక నుంచి కొట్టుకుని వచ్చిందంట. ఈ అమ్మాయి గుడి కట్టారు, చాలా పవర్ఫుల్ అని చెప్పి మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది. అక్కడ లైట్ పోయినట్టుంది, మేము వెళ్ళినప్పుడు అట్లా ఉందనమాట. చాలా భయం వేసింది. ఆ రోజు ఫుల్ వర్షం, అసలు అప్పుడు తడిచిన ఫీవర్ నాకు ఇప్పటికీ తగ్గలేదు అసలు. బయట అంతా మేకలు అయ్యి ఉన్నాయి. తాళ డ్రైవ్ వెళ్తే డెఫినెట్గా చూడండి, ఎవరన్నా చెప్తారు. ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ టెంపుల్. వరాహి నవరాత్రులు వ్లాగ్లో ఏం చెయ్యట్లేదు, చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. అమ్మవారిని ఇలా సింపుల్గా రోజు కుంకుమ పూజ చేసామన్నమాట. లాస్ట్ కొద్దిగా అలంకరించుకున్నాను. అసలు ఎంత బాగున్నారో చూసారా మా అమ్మవారు, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసారు. ఒక షార్ట్ కూడా పెడతానులేండి. అసలు అమ్మవారు మా ఇంటికి వచ్చి నా చేత పూజ చేయించుకున్నారంటే ఎంత అదృష్టమో నాకేం అర్థం కాలేదు. నేను అసలు అమ్మకి ప్రసాదం కూడా అటుకులు పాలల్లో వేసి కొంచెం ఖర్జూరం వేసి పెట్టానండి, సింపుల్గా చేసేసాను. కాకినాడలో మనకి కెమెరాస్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట అప్పుడు. నెక్స్ట్ నేను ఒక సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. దీంతో నేను రీల్స్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు, కొంచెం హెల్త్ బాగుండట్లేదు. ఈ సెట్టు మొత్తం నేనైతే చూడండి అన్ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా తక్కువగా వచ్చింది. తర్వాత వేరే సైట్లో చూస్తే ఇంకా తక్కువగా ఉన్నాయి. బట్ ఏంటి ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. నాకు 1500 పడింది అనమాట. చాలా బాగుంది, అస్సలు సూపర్ ఉంది. నాకు ఇలాంటి పూసలు కొనుక్కోవాలి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆల్రెడీ చాలామంది కొనుక్కుంటున్నారు. ఇది లాకెట్ కూడా చాలా అందంగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు ఎలా ఉందో చూసి చెప్పండి, నేను రీల్స్ అయితే చేస్తాను. మంచి ఎల్లో శారీ ఉంది, మంచి పట్టు చీర అనమాట. డెఫినెట్గా చేస్తాను అనమాట. ఇదేంటంటే మొన్న సమ్మర్లో మజ్జిగ క్యాంప్ మా తెలిసిన వాళ్ళు పెట్టారనమాట. ఫస్ట్ డే నేను వెళ్ళాను. ఆ రోజుది క్లిప్పింగ్ షార్ట్ చేద్దామనేసి ఎలా ఉండిపోయింది, ఇందులో యాడ్ చేస్తాను అనమాట. ఆమె కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను ఫొటోస్ తీస్తేని. తర్వాత మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము. IMEA హాల్ అనమాట, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్. చిన్న షార్ట్లో పెట్టాను.